అందరికీ నమస్తే. ఎలా చాలా ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. మరి ఆలస్యం ఎందుకు, మన జిగేల్ రాజా వార్తలు చూద్దామా? కానీ ముందుగా ఏంటి ఎరికే కదా, గవ్వే హెడ్లైన్స్. ఇక జల్దీ చూసేరి. 12 ఏళ్ల ప్రయాణం మీద బుక్కు చూసి మస్తు మురిసిపోయిండు మళ్ళా షిరు. కార్యకర్తల మీద కర్గేశారు గరం, అందరూ అంటున్నారు మళ్ళా మాటలు జరా పైలం. ఘనంగా విజయ్ సారు బర్త్డే, ఈసారు వంచిండు మళ్ళా నిజంగా గోల్డే. అమ్మదిచ్చిందని బయలెళ్ళిన బిడ్డలు ఆఖరికి భద్రంగా పట్టుకున్నారు మళ్ళా పోలీసులు. పోతే తిరిగి రానిది ఏంది సమయం. అందుకే రేపు చేసే పని గీయాల చెయ్యి, గీయాల చేసే పని గిప్పుడే చెయ్యి అని అన్నారు. ఇక దినాము తిని తాగటోళ్ళకైతే టైమే అక్కరలేదు. ఎప్పుడు పడితే అప్పుడే తింటారు, ఎప్పుడు పడితే అప్పుడే పంతారు. కానీ కొందరికి గట్ల కాదు కదా. ఒక్క నిమిషం అటు ఇటు అయినా జీవితం కోల్పోయినంత పని అవుతుంది. మళ్ళా ఆలస్యమైతే అమృతం కూడా ఇసమవుతుంది అన్నట్టు నిన్న నీటి పరీక్ష 20 లక్షల మంది రాసిరు కదా. నీటి పరీక్షకు జరంతా లేటు పోయిన వాళ్ళకు తిప్పలైతే తప్పలేదు. ఇక తిప్పలు చూస్తే అబ్బా ఎంత పాపమో అనిపిస్తుంది. మళ్ళా గా లెక్కన బాధపడుతున్నారు. చూసిరు కదా బిడ్డ కోసము బాపు ఎట్లా బాధపడుతున్నాడు. ఇక చాలా మంది అయితే పోలీసుల కాలు కూడా మొక్కిండ్రు. సారు దండం పెడతాం, 2 నిమిషాలు కదా లేట్ అయింది, జర వంపుండ్రి అని చెప్పి. చూసిరు కదా గిట్లా చాలా మంది మస్తు బాధపడ్డారు. ఇక బాధ చూస్తుంటే పోలీసులకే మస్తు బాధ అనిపించింది. ఇక రూల్స్ ప్రకారం వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. ఇక వాళ్ళకు మొత్తం మీద అయితే శాతనైన కాడికి పరీక్ష సెంటర్ కు ఆల్చం వచ్చిన వాళ్ళకు పోలీసులు అలా బండ్ల జల్దిన ఎగ్జామ్ సెంటర్ కు తీసుకుపోయారు చాలా మంది. ఎక్కడమ్మా మీది సెంటర్? చూసిరు కదా మరి ఇట్లా సాయం చేసిన వాళ్ళు ఎవరో కాదు, మన నల్గొండ పోలీసు వాళ్ళే. ఇక పెద్ద పోలీసు సార్ కూడా మస్తు మెచ్చుకున్నాడు. ఈ పోలీసులకు తప్పక రివార్డు ఇవ్వాలని చెప్పి. అందరు దోస్తుగాళ్ళు అలాగుంటారు, మా దోస్తుగాళ్ళు అలాగుంటారు. అరే షెట్ అంత మనిషిని నన్ను ఎవడన్నా దిడితే ఒక్కరన్నా సప్పుడు చేయాలి కదా. నన్ను యువతలకెళ్ళి దిడుతుంటే అవతలకెళ్ళి ఉరుకుతుంటారు. గీలను ఏం దోస్తులు అనాలే చెప్పుండ్రి. గట్లున్నారు మరి మా దోస్తులు. నేను ఇప్పుడు మా దోస్తుల మీద ఎట్లయితే గరం అయినానో ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు కూడా గల పార్టీ లీడర్ల మీద కూడా గట్లనే గరం అయ్యిండు. మరి అటెనక ఏమైందో చూద్దాం పండి. జగన్ వచ్చి కాకినాడ రోడ్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. వారెవ్వా మొన్న జనసేన పెద్ద ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు అందరినీ ఒక దగ్గరికి చేసి పార్టీ లీడర్లకు ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చిండు కదా. గిట్లా నేను లా అండ్ ఆర్డర్ నేను ఇప్పుడు దాకా ఎస్ఐటీగా నేను ఇప్పుడు మాట్లాడా, ఒకసారి పిఠాపురంలో మాట్లాడా. నేను ఈరోజు మళ్ళీ కాకినాడ వేదిక చెప్తున్నా. అంటే జనసేన పార్టీ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్, రేజ్ యువర్ వాయిస్ అగేన్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్. బలంగా చెప్పండి. ఇది నేను కుటుంబ నాయకులందరికీ నేను చెప్పలేను కాబట్టి అది నా పరిధిలో లేదు కాబట్టి నేను వారు చెప్పట్లేదు. కానీ నా పార్టీ నాయకులందరికీ, నా పార్టీకి సంబంధించిన మంత్రివర్గానికి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి
విన్నరే కదా, ఏ ప్రతి ఒక్కదానికి నేనే మాట్లాడాలనా? మరి మీరు ఉండి ఎందుకు దండుగా అన్నట్టు మొత్తం మీద గట్టిగానే అరుచుకున్నాడు. ఇక మాటను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సారు సవాల్గా తీసుకున్నట్టున్నాడు. ఈ అల్ల మైకుల ముంగలికి వచ్చి మాజీ సీఎం జగనాలు సార్ను మంచిగానే అరుచుకున్నాడు. మళ్ళా పోటీ ఏది పెట్టి ఇంకో చోట చేయకూడదు అంటారు, ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని, వదిలి కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. రమ్మనండి ఇక్కడికి, ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. అగ్గో ఇన్నరు కదా, గీసారి కథ ముద్దుకున్నది. పబ్లిక్ కోసం అరుచుకోమంటే ఆడ పోటీ చేయి ఈడ పోటీ చేయి అని చెప్పి మొత్తం మీద అయితే ఏదేదో మాట్లాడవచ్చే. అయినా మంచి ఉంటే మైకుల ముంగల మాట్లాడాలి, షేడ్ ఉంటే షోలో మాట్లాడాలి. గిదెక్కడి తిట్టుడు. మొత్తం మీద అయితే కొంతమంది గరం అవుతున్నారు. మళ్ళా సారు గిట్లా మాట్లాడినందుకు పంక పార్టీ లీడరు జగనాలు సారు అభిమానులు. కేటీఆర్ సారు ఇంకా ఎలక్షన్లు రాకముందే అప్పుడే జిల్లాలు పల్లెలు మొత్తం తిరుగుతున్నాడు. మరి సారు గట్ల పల్లె బాట పడితే సర్కారు వ్యతిరేక పుణ్యమా లేకుంటే కేసీఆర్ సారు పుణ్యమా తెలియదు, కానీ గిట్ల కేటీఆర్ సార్కైతే పబ్లిక్ మద్దతు పలుకుతున్నారు. కారు పార్టీ లీడరు కేటీఆర్ సారు జిల్లాలకు పల్లెలకు పయనమవుతున్నప్పుడు పక్కపంటున్న పబ్లిక్ చాలా మంది వచ్చి పలకరిస్తున్నారు. ఇక పలకరించేటప్పుడు మంచిగా ఉన్నవా సారు అని చెప్పి పలకరించుడే కాదు, వచ్చే తప్ప పక్క మీ సర్కారే వస్తుంది అని చెప్పి ఇగో గిట్లా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మళ్ళా చెప్పినా కదా, నేను ఇన్ని ఉంటా బస్తీలా కుర్రెలంతా. నువ్వు రాకపోతే చూడు, మళ్ళీ నా పేరు మార్చుకుంటా. కళ్ళు మూసుకొని రావాలి నువ్వు. నీ పేరు మార్చుకోకుండా నేను చూసుకుంటా. లక్ష్మి నా పేరు ఒడ్డే లక్ష్మి. నేను అందరికి మాట చెప్తే నువ్వు రావాలి. నా బంగారం, నా తండ్రి, మా కొడుకు లెక్కన మీరు. మీ డాడీ ఉంటేనే మేము. మీ డాడీ తర్వాత నువ్వు బంగారం, నువ్వు రావాలి డాడీ. అడవిళ్ళకి మీరు ఏమి చెప్పినా పర్లేదు, నువ్వు రావాలి. రావాలి. సూపర్. చూసిరు కదా, మొత్తం మీద అయితే వచ్చే తప్ప మీకే వేస్తాము ఓటు, పక్క మీరే వస్తారు అని చెప్పి ఒక అక్క మురువబట్టే ఇంకొక చెల్లెలు మురువబట్టే ఇక గాలను చూసి కేటీఆర్ సారు మొత్తం మీద అయితే మస్తు మురిసిపోయిండు. ఇక ఎలా బువ్వ తింటాడో తినడో గాని గంతకంటే ఎక్కువ సంబరం అనిపిస్తుండొచ్చును కేటీఆర్ సారుకు. ఇక మరి అందరు గిట్లనే అంటున్నారని ముందు మురిస్తే ఎంట సిరికి పండుగ ఎరగకుండా అవుతుంది. ఇక మొత్తం మీద అయితే జిల్లాలకు పల్లెలకు దినం తిరుగుకుంటా దినం ఒక మీటింగ్ లో పాలు పంచుకుంటా చెయ్యి పార్టీని గట్టిగానే అరుచుకుంటున్నాడు. మళ్ళా గిట్లా వచ్చే 5 ఏళ్ళు నేను మళ్ళా చెప్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్ళు ఏది మర్చిపోం. మనని ఇబ్బంది పెట్టినోని మర్చిపోం, మన మీద కేసులు పెట్టినోని మర్చిపోం, అట్లాగే మనతో నిలబడ్డోళ్ళని కూడా మర్చిపోము. తప్పకుండా నేను చెప్తున్నాను, కేసీఆర్ సార్ అంత మంచోన్నైతే కాదు. వచ్చే 5 ఏళ్ళు చిట్టినాయుడికి ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది. పక్కా ఇడిసిపెట్ట. రిటైర్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కని లెంకులాడి దేవులాడి తెచ్చి మీ ముంగట నిలబెట్టే బాధ్యత నాది. చూసిరు కదా, మొత్తం మీద అయితే గట్టిగానే అరుచుకోబట్టే. మరి గిట్లా అరుచుకుంటే కాదు, పబ్లిక్ మెచ్చుకునేటట్టు పబ్లిక్ కోసం కొట్లాడితే గప్పుడు ఛాన్స్ వస్తుంది. జరా అరుచుకునుడు తక్కువ చేసి పబ్లిక్ కోసం ఎక్కువ కొట్లాడుండ్రి అని అంటున్నారు. ఈ ముచ్చట ఎరికైన వాళ్ళు చాలా మంది. పొద్దున కాలేదు గప్పుడే చెడిపోయినావా? అగో ఎవడాడు? మనోడేనా ఆడు ఉన్నాడు? అరే మళ్ళీ ఎవడన్నా వచ్చిండా? అరే నేను ఈడ మాట్లాడుతూనే ఉన్నాను, ఆడు దొరుకుతూనే ఉన్నావు. అందరిని విడిచిపెట్టాలి పోవాలనా? అరే ఏం మాట్లాడతారా? అరే రావులు ఎందుకని ఇవన్నీ ముచ్చట్లు ఎందుకు చెప్పు అని గిట్లా కేసీఆర్ సారు మీటింగ్లల్లో అరుచుకున్నట్టే చెయ్యి పార్టీ పెద్ద మనిషి కూడా గట్లనే గరం అవుతున్నాడు. మరి ఎందుకో చూద్దాం పండి. నిజంగా మాజీ సీఎం కేసీఆర్ సారు సభలలో మాట్లాడుతున్నప్పుడు ఇక నడుమ ఊర్లే కార్యకర్తల మీద గరమైనట్టే చెయ్యి పార్టీ పెద్ద మనిషి మల్లికార్జున ఖర్గే సారు కూడా గట్లనే గరం అయ్యిండు. మళ్ళా
ಆಯ್ತಾ ಇದಿಷ್ಟು ಸುಮ್ಮನೆ ಆಗ್ರಿ ಇಲ್ಲೇ ಇದಿಷ್ಟು ಹಿಂಗೆ ಕೂಗಿದ್ರೆ ಇಡೀ ದೇಶ ನಿಮ್ಮ ಕೈಯಾಗ ಬಂದಂಗೆ ಆಗ್ತದ ಯೂಸ್ಲೆಸ್ ಫೆಲೋಸ್ అగ్గో విన్నారు కదా యూజ్లెస్ ఫెల్లోస్ అని చెప్పి మొత్తం మీద అయితే తిట్టబట్టే మరి పెద్ద మనిషికే గట్ల పెద్దగా కోపం వచ్చేటట్టు ఏమయ్యిందంటే కిందున్న కార్యకర్తలు డీకే 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 అని చెప్పి సీఎం డీకే శివకుమార్ సార్ను పలవరిస్తున్నారు. ఇక ఇంకేమున్నది, ఇది సీఎం శివకుమార్ మీటింగ్ గట్లెందుకు కొడుతున్నారు, ఇది పార్టీ మీటింగు అని చెప్పి బాగానే సమరాజం చెప్పిండు. ఇక అయినా వినలేరు. ఇక మొత్తం మీద అయితే కోపం కట్టలు తెంచుకొని పెద్ద మనిషి గట్టిగానే గరం అయ్యిండు. ಯಾವಾಗಲೂ ಇದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಇದು ಮೀಟಿಂಗ್, ಇದರಲ್ಲಿ ಯಾವ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಮತ್ತು ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲ, ಎಲ್ಲರೂ ಸೇರಿ ಪಕ್ಷಕ್ಕೆ ಒಂದುಗೂಡಿಸ್ತಕ್ಕಂಥ ಫಂಕ್ಷನ್ಸ್ ಇದು. ಯಾರೇ ಒಬ್ರು ಒಂದು ಹೇಳೋದು, ಇನ್ನೊಬ್ರು ಒಂದು ಕೂಗೋದು, ಬಾಕಿ ಅವ್ರು ಅದಕ್ಕೆ ಬಂದಾರ, ಕಸ ಗೂಡ್ಸಕ್ ಬಂದಾರ. చూసిరు కదా మల్లికార్జున ఖర్గే సారు మంచిగానే గరం అయ్యిండు. ఇక ఇప్పటికి వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక చాలా మంది పెద్ద మనిషి మీద కూడా బాగానే గరం అవుతుర్రు, కార్యకర్తలను గిట్లా అనొచ్చునా అని చెప్పి. కొందరు ఉంటారు గల యాక్టింగ్ చూస్తే అపరిచితుడు కూడా అవాకయుడు పక్క. పోలీసులు ఉన్నప్పుడేమో ముంగల సారు 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 అని బతిమలాడతారు. జర్ర అటొంక వంగని నాకన్నా మార్కాడు లేడు అని చెప్పి మొత్తం మీద అయితే గల్లలు ఎగిరేసుకొని తిరుగుతారు. గట్లనే ఒక అన్న నన్నెవ్వరు చూస్తలేరు అనుకొని మొత్తం మీద అయితే గాలి మోటార్ను భూమి మీద తిప్పినట్టు బండిని తిప్పిండు. ఇక ఇంకేమున్నది, ఆఖరికి గిట్ల అయ్యింది కథ. మరి బిడ్డ చూసిర్రా, సినిమాల కంటే ఎక్కువ మొత్తం మీద అయితే బండిని కిందికెళ్ళి మీదికి, మీదికెళ్ళి కిందికి, అటుకెళ్ళి ఇటు, ఇటుకెళ్ళి అటు బాగానే తిప్పుతున్నాడు కదా. మరి మంచిగానే తిప్పుతున్నాడు కానీ ఈ మొగులి మీదకెళ్ళి వీడియో ఎవరు తీసిర్రంటారా? ఇక గాల్లే పోలీసులు ఇక గస్తీ చేస్తున్నప్పుడు డ్రోన్లతో పరీక్ష చేస్తారు కదా. ఇక డ్రోన్తో గస్తీ చేస్తున్నప్పుడు మొత్తం మీద అయితే గిల తిప్పుడు బయటపడ్డది. ఇక ఇంకేమున్నది, బండిని గాల్లో లేపి మంది ప్రాణాల మీద కొత్తరా ఏంది అని చెప్పి మొత్తం మీద అయితే పోలీసులు గిల ముగ్గురు మీద కేసు పెట్టిండ్రు. చూసిరు కదా, సినిమాలలో రైడర్ల కంటే ఎక్కువ తిప్పవచ్చు. మరి గింతకి రైడర్లు గిట్ల బండి ఎడ తిప్పిర్రంటే పట్నంలో ఉప్పల్ బగా ఎట్లా. అప్పట్లా ముఖం మీద తిట్టినా, రెండు కొట్టినా, ఆఖరికి పోరా అక్కడ ఓ ఇంట్లోకెళ్ళి ఓ అని చెప్పి ఇంట్లోకెళ్ళి మొత్తం మీద ఎలగొట్టినా, అరే తిట్టింది మాయమ్మనే కదా, కొట్టింది మాయయ్యనే కదా, మీదేం పోయింది అని చెప్పి మనం ఇంట్లో ఉండేటోళ్ళం కదా. కానీ గిప్పటి పోరాలు ఎక్కడ ఒక్క మాట నిలుస్తలేరు, అప్పుడే గిట్లా అలుగుతున్నారు మళ్ళా. ఓరిని కథ సలగుండా గిదెక్కడి చిత్రము, ఇంట్లో అమ్మ తిట్టిందని చెప్పి మొత్తం మీద అయితే ఇంట్లో నా ముగ్గురు అక్క చెల్లెంట్లు ఊక తిడుతున్నది ఎవడు పడతాడు అని చెప్పి మొత్తం మీద అయితే అలిగి ఇంట్లోకెళ్ళి ఇగో గిట్ల బయలుదేరిండ్రు. చూసిరు కదా, మొత్తం మీద అయితే అమ్మ గరం అయిందని చెప్పి ముగ్గురు అక్క చెల్లెళ్ళు అనుకొని ఒక్క తాటి మీద బస్తీలకెళ్ళి బాట పట్టి ఎడుకోబోవచ్చి. ఇక మొత్తం మీద అయితే తల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇక ఇంకేమున్నది, రాజేంద్ర నగర్లో ఉన్న డీసీపీ సారు ఎంబడే ఆర్డర్లు వేసి ప్రత్యేక టీంలతో అటు ఇటు లెంకి మొత్తం మీద అయితే ముగ్గురు పిల్లలను భద్రంగా కాపాడిండ్రు. ఇక ఇంకేమున్నది, గల అవ్వయ్య మస్తు ఖుషి అయ్యిండ్రు. అయినా మరి గింతకి లొల్లెందుకు అయ్యిందంటే
ఫోన్ ఎక్కువ వాడుతున్నారు, ఎప్పుడు చూడు ఫోన్లోనే మూతి పెడుతున్నారు అని చెప్పి మందలిచ్చినందుకు మంచిగా టాటా చెప్పి మొత్తం మీద అయితే ఇంట్లోకి వెళ్ళి బయలుదేరిండ్రు. మళ్ళా గట్లున్నది మళ్ళా ఇప్పటి పూరల చిత్రము. ఒక మాట అన్నా కష్టమే, ఊకున్నా కష్టమే, లేకుంటే ఏమనుకుంటే నష్టమే. ఏం చేస్తామో ఏమో, మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. లీడర్ల సినిమా హీరోల పుట్టిన దినం అంటే అభిమానులు ఏమేం చేస్తారు? పనులు వంచుతారు, పైసల సాయం చేస్తారు, గట్లనే అన్నదానం పెడతారు, గిట్ల ఏమేం సాయం కావాలో అవన్నీ చేస్తారు. కానీ తమిళనాడులో ఒకసారు గిట్ల చేయలేడు, డైరెక్ట్ బంగారు ఉంగురాలే వంచిండంటే సమజ్ చేసుకోండి. ఇక సార్ తెలియదా తమిళనాడు రాష్ట్రం తాజా ముఖ్యమంత్రి విజయ్ తలపతి సారు పుట్టిన దినం వేడుకలు అభిమానులు, లీడర్లు, సినిమా యాక్టర్లు చాలా సంబరంగా చేసుకున్నారు. మళ్ళా చూసిరు కదా, మొత్తం మీద అయితే తమిళనాడు రాష్ట్రంలో విజయ్ సారు పుట్టినరోజు పెద్ద పండుగ తీర చేయవచ్చే. అన్ని పుట్టినరోజుల కంటే గీ పుట్టినరోజు ఎందుకు గంత స్పెషల్ అంటే గీ తాప సారు సీఎం అయ్యిండు. మళ్ళా సీఎం అయినందుకు అసెంబ్లీలో స్పీకర్ సారు గుట్ట సీఎం విజయ్ తలపతి సారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గిట్లా 52 ஆண்டுகள் முடிந்து 53வது ஆண்டில் அடியெடுத்து வைக்கும் நமது முதல்வர் அவர்களுக்கு உங்கள் அண்ணன் கேப்டன் விஜயகாந்த் அவர்கள் சார்பாகவும் தேசிய முற்போக்கு திராவிட கழகத்தின் சார்பாகவும் எங்களுடைய மனப்பூர்வமான பிறந்த நாள் வாழ்த்துக்களை இந்த அவையிலே தெரிவித்துக் கொள்கிறேன். చూసిరు కదా, మొత్తం మీద అయితే సభలు ఉన్న వాళ్ళందరూ సప్పట్లు కొట్టి సారుకు పుట్టిన దినము శుభాకాంక్షలు చెప్పవచ్చే. ఇక గీలందరూ గిట్లా చెప్తే నేనేం తక్కువనా అనుకున్నాడేమో. తమిళనాడు మంత్రి శ్రీనాథ్ సారు డైరెక్ట్ సర్కారు దవాఖాన్ల చిన్న పిల్లలకు గిట్లా డైరెక్ట్ బంగారు ఉంగరాలు దొరికిండు. మళ్ళా విజయ్ సారు పుట్టిన దినం అని చెప్పి చూసిరు కదా, తమిళనాడు మంత్రి శ్రీనాథ్ సారు చిన్నపిల్లలకు మంచిగా బంగారు ఉంగరాలు దొరకవచ్చే. మరి ఇప్పుడు గా పిల్లలకు గీ ఉంగరాలు ఎందుకు దొరుకుతున్నారో తెలియదు, కానీ పెద్దగైనాక మస్తు మురుస్తుండొచ్చును. విజయ్ సారు పుట్టినరోజు నాడు మాకు బంగారు ఉంగరాలు పెట్టిర్రు అని చెప్పి సినిమా హీరోలతోని ముచ్చట పెట్టిండ్రు అనుకోండి, ఏం కాదు. గదే లీడర్లతోని గట్లనే సినిమా హీరోలతోని ఇద్దరు కలిసి ముచ్చట పెట్టిండ్రు అనుకోండి, ఏమవుతుంది? పెద్ద రచ్చ అవుతుంది. గా సారు రాజకీయంలో అడుగు పెడుతున్నాడట. వాయమ్మో ఏ పార్టీలో షేరిక్ అవుతాడు, ఏం సంగతి అని చెప్పి గిట్లా గుసగుస నడుస్తూనే ఉంటుంది. మరి ఇప్పుడు ఏ లీడరు ఏ హీరో కలిసిండ్రు అంటారా? మరి మీరే చూడుండ్రి. ప్రధాని మోడీ సారు భారతదేశం స్వాతంత్రం వచ్చినాక తొలుత ఎన్నికలైనాక ఎక్కువ దినాలు పనిచేసిన తొలి ప్రధానిగా మొత్తం మీద అయితే రికార్డు కొట్టిండు కదా.
ఇక గా రికార్డు కొట్టుడుతోని మా సారు 12 ఏళ్ళు మొత్తం మీద అయితే జబర్దస్త్ పరిపాలన చేసిండు అని చెప్పి తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద మనిషి రామచంద్రరావు సారు ఒక పుస్తకం తయారు చేపించిండు. ఇక ఇంకేమున్నది, ఆ పుస్తకంను మంచి మంచి వాళ్ళకు వంచుతున్నాడు. మళ్ళా మోడీ సారు గొప్పతనం కోసం చెప్తున్నాడు. ఇయల్లా సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవి సార్ను కలిసిండు. ఇక కలిసి మా మోడీ సారు 12 ఏళ్ళు ప్రధానిగా కొనసాగిండు, ఇప్పుడు నెంబర్ 1 గా ఉన్నాడు, ఆయన చేసిన పనులు ఎన్నో ఉన్నాయి, ఆయన తీసుకొచ్చిన పథకాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పి మొత్తం మీద అయితే ప్రధాని మోడీ సారు గొప్పతనం చెప్పి పుస్తకాన్ని అందజేసిండు గిట్ల చిరంజీవి సారుకు. చూసిరు కదా, చిరంజీవి సారు కూడా మొత్తం మీద అయితే మస్తు మెచ్చుకోబట్టే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి సంది దగ్గినా కష్టమే ఉన్నది, తుమ్మినా కష్టమే ఉన్నది. మీకు బీఆర్ మాజీ సీఎం నితీష్ కుమార్ సారు ఎరికే కదా, గల కొడుకు నిశాంత్ కుమార్ సారు దావుకన్ల మంత్రికి ఇప్పుడు అంటే ఆరోగ్య శాఖ మంత్రి. అరే గాయనకే ఆరోగ్యం బాగాలేదు, ఏనుగు లెక్కుండేటోడు పీనుగు లెక్క అయ్యిండు, మరి గాయన ఆరోగ్య శాఖ మంత్రి అని చెప్పి ఏమో ట్రోలింగ్ నడుస్తున్నది. అరే రే ఏం చేయాలి పాపం, చూడుండ్రి మీరే. అరే రే గిదెక్కడి కథ, గిదెక్కడి చిత్రము. ఇక బీఆర్ మాజీ సీఎం నితీష్ కుమార్ సారు కొడుకు ఉన్నాడు కదా, నిశాంత్ కుమార్ సారు. గా సారు మరి మొత్తం మీద అయితే ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. ఈ ఆరోగ్య శాఖ మంత్రిగా పగ్గాలు పట్టించంది ఇక సార్ను ఏమో ట్రోలింగ్ చేస్తున్నారు. అరే ఆరోగ్య శాఖ మంత్రి అంటే ఎట్లుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇక ఈయన చూడండి ఎంత బక్కగా ఉన్నాడో, అగో అటు ఇటు సొలుగుతూనే ఉన్నాడు అని చెప్పి మొత్తం మీద అయితే సోషల్ మీడియాలో మస్తు ట్రోలింగ్ చేస్తున్నారు. మరి సారు పార్టీ మద్దతుదారులు, సారు పార్టీ లీడర్లు అయితే మొత్తం మీద గట్ల పడరానోళ్ళే చేస్తున్నారు. సారు బందోబస్తున్నాడు, నితీష్ కుమార్ సారు సీఎం ఎట్లయిండో అలా కొడుకు నిశాంత్ కుమార్ సారు కూడా గట్లనే సీఎం అవుతాడు పక్క అని చెప్పి మొత్తం మీద అయితే కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. మళ్ళా आपको कोई शक है? निशांत कुमार युवा है और लगातार बिहार के युवाओं का और पार्टी के सभी गांव से लेके वार्ड से लेके पंचायत से लेके प्रखंड से लेके जिला और राज्य के छोटे बड़े सभी कार्यकर्ता नेताओं का लगातार डिमांड चल रहा था कि पार्टी में उनको शामिल कराया जाए और पार्टी में शामिल करा करके राज्य में काम करने का मौका दिया जाए, तो पार्टी के नेतृत्व शीर्ष नेतृत्व ने तय किया. ఇన్నరు కదా, బీఆర్ మాజీ సీఎం నితీష్ కుమార్ లెక్కనే అలా కొడుకు కూడా ముంగలు కోతాడు. గందుకే ఆయనకు మేము మంత్రి పదవి కావాలనుకున్నాం, గందుకే చాలా మంది ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఎంబడి ఉన్నారు. గియల్లా ఆయన చాలా మంచిగా ఆరోగ్య శాఖను ముంగలికి తీసుకుపోతున్నాడు అని చెప్పవచ్చు. ఇచ్చంతరం ఏంటంటే గిట్లా ఎవరు వైరల్ చేస్తున్నారో తెలియదు కానీ నిన్న యోగా చేసిన వీడియోలను ఏమో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోలింగ్ చూసినాక గిదెక్కడి కథరా నాయన, సోషల్ మీడియాను మంచిగా వాడాలి కానీ గిదెక్కడి ట్రోలింగ్ పబ్లిక్ తిప్పల మీద వాడితే మంచిగా ఉంటది అని అంటున్నారు. మళ్ళా చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగల్ రాజా వార్తలు. జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. రేపు మళ్ళీ యాలకు కలుద్దాం. నమస్తే.